Hi everyone, in this video I'll explain variable initialization in Java. Firstly, what is initialization? Initialization means assigning a value to a variable. అంటే ఏంటంటే ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడంలో ఇనిషియలైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ ఏజ్ అనే ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేసినాం. సో ఈ వాల్యూ అసైన్ చేయడంలో ఇనిషియలైజేషన్ అంటాం. నెక్స్ట్, ఇట్ కెన్ బీ పర్సీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. అంటే మనకి ఈ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అనేది 3 కాంపోనెంట్స్ ద్వారా వస్తుంది అన్నట్టు. ఫస్ట్ వన్ ఈస్ డాటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్, నెక్స్ట్ వాల్యూ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ అనేది ఒక డాటా టైప్, ఏజ్ అనేది ఒక వేరియబుల్ నేమ్, 20 అనేది ఒక వాల్యూ. సో దిస్ ఇస్ వాట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్, ఇంతకుముందు డిక్లరేషన్లో ఏంటి, ఓన్లీ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది, బట్ వాల్యూ ఇస్ నాట్ అసైన్ కదా. బట్ కమింగ్ టు ది వేరియబుల్ ఇనిషియలైజేషన్, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ర్యామ్ అనే ఒక మెమొరీ ఉంది. ఈ మెమొరీలో మనకి ఇందాక ఏమైంది, ఓన్లీ దానికి మెమొరీ అనేది అలొకేట్ అయింది, లైక్ ఈ వేరియబుల్కి కదా. సో ఇక్కడ ఏంటి, ఇది ఏజ్ అనే ఒక వేరియబుల్ నేమ్కి ఇక్కడ వాల్యూ అనేది కూడా అసైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 అనేది ఒక వాల్యూ కదా. సో ఈ ఇనిషియలైజేషన్లో ఈ 20 అనే వాల్యూకి మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇంతకుముందు డిక్లరేషన్లోనేమో ఓన్లీ దానికి మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది, బట్ నో వాల్యూ ఇస్ అసైన్డ్. బట్ కమింగ్ టు ది ఇనిషియలైజేషన్, ఇక్కడ వాల్యూ అనేది కూడా అసైన్ అవుతుంది. దట్స్ ఇట్, కమింగ్ టు ది వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఇన్ జావా.